సోనం రఘువంశీ సరిగ్గా ఏడాది క్రితం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ యువతి మీకు గుర్తుందా? 25 ఏళ్ల ఈ యువతి ఆనాడు ఏకంగా 3 రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. దేశవ్యాప్తంగా అన్ని మీడియా ఛానళ్లలోనూ ఈమె గురించే ప్రతిరోజు వార్తలు. ఈమె ఏమైపోయింది? చనిపోయిందా? బ్రతికి ఉందా? ఏ లోయలోనో ఈమె శవం ఇరుక్కుపోయిందా? లేదా ఈమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటూ పోలీసులైతే ఈమె కోసం తెగ వెతికారు. కుటుంబ సభ్యులైతే గుండెలు బాదుకుని మరీ బాధపడ్డారు, బోరున విలపించారు. పోలీసులతో పాటుగా జర్నలిస్టులు కూడా ఈ యువత సెర్చింగ్ ఆపరేషన్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కూర్చొని నిద్రలేని రాత్రులెన్నో గడిపారు. కానీ కట్ చేస్తే పోలీసులకే కాదు, న్యూస్ ఛానళ్ళకే కాదు, చివరకు కుటుంబ సభ్యులకు సైతం సోనం రఘువంశీ దెమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం భర్తను చంపిన కేసులో అరెస్ట్ అయిన ఈ సోనం రఘువంశీ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది? మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా జరిగిన కీలక పరిణామం ఏమిటి? మాకు అన్యాయం జరిగిందంటూ రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయటం వెనుక కథ ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఏడాది క్రితం అసలేం జరిగిందన్నది క్లుప్తంగా చెప్పుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనం అనే అమ్మాయితో 2025 సంవత్సరం మే నెల 11వ తారీఖున వివాహం జరిగింది. పెళ్లి నాటికి రాజా రఘువంశీకి 29 ఏళ్ల వయసు, సోనంకు సరిగ్గా 24 ఏళ్ల వయసు. పెళ్ళైన తర్వాత ఇతరత్ర పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెల 20వ తారీఖున రాజా రఘువంశీ సోనం ఇద్దరూ కలిసి హనీమూన్కు బయలుదేరారు. మొదటగా అస్సాం రాష్ట్రంలోని గౌహతికి వెళ్లారు. ఆ తర్వాత మేఘాలయకు చేరుకున్నారు. సరిగ్గా మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి వారిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహం పోలీసుల కంటపడింది. ఆ తర్వాత సోనం కోసం కూడా పోలీసులు వెతికారులే కానీ ఆమె మృతదేహం ఎక్కడా దొరకలేదు. ఆమె ఫోన్ కాల్ లిస్టును బయటకు తీస్తే ఆమె గురించి మరిన్ని విస్తుపోయే నిజాలు తెలిసొచ్చాయి. తమ కంపెనీలో పనిచేసే రాజ్ కుష్వాహా అనే కుర్రాడిని ఆమె ప్రేమించిందని, అతనితో ఇప్పటికీ కాంటాక్ట్లోనే ఉందని తేలింది. అంతేకాదు విక్కీ ఠాగూర్, ఆకాష్, ఆనంద్ అనే 3 కాంట్రాక్ట్ కిల్లర్స్తో బేరం కుదుర్చుకుని రాజా రఘువంశీని పక్కా ప్లాన్ ప్రకారమే హనీమూన్కు తీసుకొచ్చి చంపేశారని కూడా తెలిసింది. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ను మొదలుపెట్టారు. కట్ చేస్తే 17 రోజుల తర్వాత ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన సోనం రఘువంశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాపూర్లో ఓ దాబా వద్దకు వెళ్ళి తన అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడింది. ఆ తర్వాత ఆమె అన్నయ్యే పోలీసులకు ఫోన్ చేసి ఆమె ఎక్కడ ఉందన్నది చెప్పి ఆమెను అరెస్ట్ చేయించాడు. 2025 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున తెల్లవారుజామున సమయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేఘాలయ పోలీసులకు ఆమెను అప్పగించడం జరిగింది. ఇది సరిగ్గా ఏడాది క్రితం జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గురించిన వివరాలు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడు నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడు నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లలో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, బొల్లి మచ్చలు, వెరికోస్ వెయిన్స్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, దొండపర్తి, శ్రీకన్యా థియేటర్ దగ్గర, విశాఖపట్నం. నిజానికి 2025 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున సోనం రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ తర్వాత 3 నెలలకే 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తారీఖునే ఛార్జ్ షీట్ను కోర్టులో సబ్మిట్ చేసినప్పటికీ ఈ కేసులో న్యాయ విచారణ అంత వేగంగా జరగలేదు. ఈ ఛార్జ్ షీట్లో 90 మంది సాక్షుల పేర్లను పోలీసులు ప్రస్తావించినా సరే ఇప్పటి వరకు కేవలం 4 విచారణ మాత్రమే కోర్టులో పూర్తయింది. అదే సమయంలో 1కి 3 సార్లు ఆమె బెయిల్కు అప్లై చేసింది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఓసారి, నవంబర్ నెలలో మరోసారి, ఈ ఏడాది జనవరిలో 3సారి తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోనం రఘువంశీ పదే కోర్టులో దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ 3 సార్లు కూడా ఇదే కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఆమె, అందుకే ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ చివరగా జనవరి నెలలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు కూడా. కానీ కట్ చేస్తే తాజాగా 4సారి మాత్రం ఆమెకు బెయిల్ మంజూరైంది. 1కి 3 సార్లు ఆమె బెయిల్ను రిజెక్ట్ చేసిన కోర్టే 4వసారి మాత్రం ఎందుకు బెయిల్ను ఇచ్చిందన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
సోనంకు బెయిల్ మంజూరు చేయడానికి మొట్టమొదటి కారణం అరెస్టు సమయంలో పూర్తి చేయాల్సిన పత్రాల్లో ఖాళీలు కనిపించడం. అరెస్టు ఫామ్లోని చెక్ బాక్సులు ఖాళీగా కనిపించాయట. ఏ అంశాల ప్రాతిపదికన సోనంను నిందితురాలుగా పేర్కొంటూ అరెస్ట్ చేస్తున్నారన్నది అందులో రాయలేదట. అసలు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారన్న వివరాలను కూడా పోలీసులు రాయలేదట. ఏ ప్రాథమిక అంశాల ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారన్న వివరాలు కూడా అందులో లేవట. ఇది కోర్టులో సోనం తరపున వాదించిన లాయర్ లేవనెత్తిన మొట్టమొదటి పాయింట్. ఇక రెండో కారణం కేసు డైరీలోను, అరెస్టు పేపర్లోను, అరెస్టు సమయంలో సోనం రఘువంశీకి ఇచ్చిన కేసు పత్రాల్లోనూ సెక్షన్లను కరెక్ట్గా ప్రస్తావించకపోవడమే సోనంకు బెయిల్ ఇవ్వడానికి రెండో కారణమట. సెక్షన్ 403(1) ప్రకారం సోనం రఘువంశీని అరెస్ట్ చేస్తున్నామన్నది ఆమెకు ఇచ్చిన పేపర్లో ఉన్న వివరాలు. అన్యాయంగా మరొకరికి సంబంధించిన ఆస్తిని ధ్వంసం చేస్తే ఈ సెక్షన్ కింద కేసును పెడుతుంటారు. కానీ సోనం రఘువంశీపై ఉన్నది మర్డర్ కేసు. సెక్షన్ 103(1) విషయంలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకి ఇచ్చిన పేపర్లలో ఓ సెక్షన్ను ప్రస్తావించి ఇతర పత్రాల్లో ఇంకో సెక్షన్ను ప్రస్తావించడం జరిగిందట. పోలీసుల నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల ఈ సెక్షన్ విషయంలో పొరపాటు జరిగిందని కోర్టు గుర్తించిందట. ఒక సెక్షన్పై ఆమెను అరెస్ట్ చేశామని చెప్పి మరో సెక్షన్ ప్రకారం ఆమెను ఎలా విచారిస్తారన్నది లాయర్ లేవనెత్తిన పాయింట్. ఈ లాజిక్కు న్యాయమూర్తి ఏకీభవించారట. ఇక మూడో కారణం ఆమె తరపున లాయర్లు ఎవరూ వాదించకపోవటం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాపూర్లో ఆమెను అరెస్ట్ చేశారు కదా. ఆ సమయంలో గజియాపూర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి అక్కడి నుంచి మేఘాలయ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో కోర్టులో ఆమె తరపున ఒక్కరంటే ఒక్క లాయర్ కూడా లేరన్నది ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశంగా మారిపోయిందట. ఎంత పెద్ద క్రిమినల్కు అయినా సరే న్యాయ సహాయం పొందే హక్కు ఉంది. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఆమె పక్కన ఆమెకు తోడుగా లాయర్లు ఎవరూ లేకపోవడంతో ఆమె వాదనను వినే వాళ్లే లేకుండా పోయారని, ఇది ఓ రకంగా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసినట్టేనన్నది తాజాగా ఆమె తరపున లాయర్ వాదన. ఈ వాదనలకు కోర్టు ఏకీభవించింది. ఇక నాలుగో కారణం ఏ కారణాల వల్ల ఆమెను అరెస్ట్ చేశారన్నది ఆమెకు చాలా రోజుల వరకు తెలియదని, ఆమెకి ఇచ్చిన కేసు పత్రాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదని, ఇది పూర్తిగా ఆమె హక్కులకు భంగం కలిగించడమన్నది ఆమె తరపు లాయర్ వాదన. నిన్ను హత్య కేసులో అరెస్ట్ చేస్తున్నామని ఆమెకు ముందే పోలీసులు చెప్పలేదన్నది ఇప్పుడు కీలకంగా మారిందట. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్నది కరెక్ట్గా చెప్పకపోతే ఆమె హక్కులకు భంగం కలిగించినట్టన్నది ఆ లాయర్ వాదన. ఈ వాదనల విషయంలో కోర్టు ఏకీభవించడం గమనార్హం. 1కి 3 సార్లు ఆమె బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేసిన ఇదే కోర్టు 4వసారి ఈ 4 కారణాలు విన్న తర్వాత సోనం రఘువంశీకి బెయిల్ను మంజూరు చేయటం గమనార్హం. 2026 సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖున మంగళవారం రాత్రి జైలు నుంచి ఆమె బయటకు వచ్చేసింది. ఆమెతో పాటుగా ఆమె తండ్రి కూడా ఆమె వెంట ఉండటం గమనార్హం. అయితే ఆమెకు బెయిల్ అయితే వచ్చిందిలే కానీ షిల్లాంగ్ సిటీని వదిలేసి సొంత ఊరికి ఆమె వెళ్ళకూడదని కోర్టు కండిషన్ను పెట్టింది. ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకం చేయడం, కేసు విచారణకు సహకరించడం, సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండడం వంటి కండిషన్లు కూడా పెట్టిందట. అయితే సోనంకు బెయిల్ వచ్చిందన్న విషయం తెలిసి రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బే న్యాయాన్ని శాసిస్తోంది, మా లాయర్ కూడా అమ్ముడు పోయినట్టున్నాడు, అక్కడే పోలీసులు కూడా డబ్బులకు అమ్ముడు పోయారు, తప్పుడు పత్రాలను సృష్టించి సోనంకు బెయిల్ వచ్చేలా చేశారు. ఆమెకు బెయిల్ వచ్చిందన్న విషయం మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. మా అబ్బాయిని చంపిన ఆమెకు ఇంత త్వరగా బెయిల్ ఎలా ఇచ్చారు? మేము హైకోర్టుకు వెళ్తాం, అక్కడే తెలుసుకుంటా ఉంటూ రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు తేల్చి చెప్తున్నారు. అదే సమయంలో సోనం రఘువంశీ అన్నయ్య గోవింద్ పైనే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె అన్నయ్యే డబ్బులు వెదజల్లి మరీ ఆమెను బయటకు తెచ్చి ఉంటాడంటూ ఆరోపణలు గుప్పించడం గమనార్హం. అయితే ఈ ఆరోపణల గురించి సోనం రఘువంశీ అన్నయ్యను మీడియా ప్రతినిధులు నేరుగా ప్రశ్నించారు. మీరు డబ్బులు ఖర్చు పెట్టి మరీ మీ చెల్లిని బయటకు తెచ్చారట కదా అని ప్రశ్నిస్తే గోవింద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. నాకు నా చెల్లికి మాటలు లేవు. ఈ మధ్యనే ఓసారి ఆమెను జైల్లో కలిశాను, అది కూడా బ్యాంకు పని మీద కలవాల్సి వచ్చింది. కొన్ని వ్యాపారాలు ఇప్పటికీ ఆమె పేరు మీద ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు కూడా ఆమె పేరు మీద ఉన్నాయి. ఈ విషయాల్లో ఆమె సంతకం కోసం సోనంను కలిశాను. బ్యాంకు పని మీద నేను ఆమెను కలిసేందుకు వెళ్తున్నానన్న విషయాన్ని కూడా రాజా రఘువంశీ కుటుంబ సభ్యులకు నేను ముందే చెప్పాను. నేను ఇప్పటికీ బాధిత కుటుంబం వైపే ఉన్నాను. నా చెల్లి తప్పు చేసింది, ఆమెను నేను సపోర్ట్ చేయట్లేదు. ఆమెకు బెయిల్ వచ్చిందని విన్నాను. జైలు నుంచి బయటకు వచ్చినా ఆమె ఎక్కడికి వెళ్తుందో నాకైతే తెలియదు. నేనైతే మా ఇంట్లోకి రానివ్వను. ఒకవేళ మా నాన్న కనుక కూతురుపై మమకారం చెప్పుకోలేక ఇంటికి తీసుకొస్తే నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను. ఈ విషయాన్ని మా నాన్నకు ఇప్పటికే చెప్పేశాను అంటూ సోనం రఘువంశీ అన్నయ్య గోవింద్ చెప్పుకొస్తున్నాడు. చూడాలి మరి బెయిల్ నుంచి బయటకు వచ్చిన సోనం రఘువంశీకి ఈ కేసు విషయంలో చివరకు ఎలాంటి శిక్ష పడుతుందో అన్నది. ఇక చివరిగా ఒక్క మాట,
సోనం రఘువంశీకి బెయిల్ వచ్చేసింది కదా, అయితే వెంటనే ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా తనకు కూడా బెయిల్ ఇవ్వనంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మరి ఇతర పిటిషన్ విషయంలో కోర్టు ఏం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. ఇదండి సోనం రఘువంశీ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.